ఇక షేర్ మార్కెట్లో ఉన్నవారు సడన్ అప్స్ డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినప్పుడు సడన్ అప్స్ వస్తుంది, క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థపడున్నాం. అవస్థ పడ్డారండి, దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త, యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి, వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి, హనుమాన్ చాలీసా చదవండి, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. విజయవస్తు.